హలో ఫ్రెండ్స్. ఓకే, మై నేమ్ ఇస్ సన్నీ. ఈరోజు మనం గ్రూప్ 4 వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఓకే, మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ డిస్ప్లే అవుతుందండి. అది సిస్టమ్ అయినా కానీ మొబైల్ అయినా కానీ. ఓకే ఓకే నౌ లెట్ us see steps for application submission. ఓకే ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిస్ప్లే ఆఫ్ పోస్ట్. వన్స్ యూ గెట్ ఇన్ టు ద డిస్ప్లే, ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే ద సిస్టమ్ విల్ షో ఫస్ట్ పోస్ట్ ఇన్ యువర్ లోకల్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఓకే, ఫస్ట్ మీకు ఏం చెప్తుందంటే మీ డిస్టిక్లో ఉన్నటువంటి లోకల్ పోస్ట్ ఎన్నో అవి చూపెడుతుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై అదర్ డిస్ట్రిక్ట్స్. తర్వాత నెక్స్ట్ డిస్టిక్లో ఏమున్నాయో అవి చూపెడుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ ది ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్. ఓకే, మీకు ఏ ఏ పోస్టులకు ఎలిజిబుల్లో ఆ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది బై క్లికింగ్. ఓకే, ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, టు సింప్లిఫై ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్సెస్ a download option is available. You can print the eligible web options list. Okay, and mark your preferences on the printed paper. Okay, మీరు ఏ వాటికి అప్లై చేయాలనుకుంటున్నారో వాటిని మార్క్ చేసుకోండి. దాన్ని ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ మార్క్ చేసిన వాటిని యూ మార్క్ యువర్ ఆప్షన్స్ అని ఆన్ ది ప్రింటెడ్ పేజ్. ఓకే, ఇన్ ద స్టెప్ 2. ఓకే, యూ కెన్ క్విక్లీ ఎంటర్ దెమ్ ఇన్ టు ద సిస్టమ్. ఓకే, మీరు ఎక్కడైతే మార్క్ చేసుకున్నారో ఆ వీటిని వెంటనే సిస్టంలో ఏం చేయాలంటే విల్లింగ్ టు జాయిన్ అని ఆప్షన్ పెట్టేయాలి. ఓకే, బట్ డిఫాల్ట్గా ఏం చేస్తారంటే అన్నిటికీ విల్లింగ్ టు జాయిన్ అని ఇచ్చేసారు వాళ్ళు. ఒకవేళ మీరు నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఏ పర్టికులర్ జాబ్ ఫర్ ఏ పర్టికులర్ పోస్ట్, మీరు ఏం చేయాలంటే నాట్ విల్లింగ్ టు జాయిన్ అని రాయాలి, అని సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్టికులర్ పోస్ట్కి. ఓకే, నౌ యూ క్యాన్ చేంజ్ ద విల్లింగ్ టు జాయిన్ ఆప్షన్ టు నాట్ విల్లింగ్ టు జాయిన్. ఓకే, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. If you need save your selections before completing the data entry, use the save preference button. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుందంటే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మీరు మధ్యలో ఎటన్నా బయటికి వెళ్ళాలో లేకపోతే కాసేపు ఆపాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సేవ్ ప్రిఫరెన్సెస్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, వన్స్ ఆల్ ప్రిఫరెన్సెస్ ఆర్ కంప్లీటెడ్ ఏం చేస్తామంటే టు ఫైనలైజ్ దెమ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సెలెక్ట్ విల్లింగ్ టు జాయిన్ ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఫర్ ఆల్ ది వెబ్ ఆప్షన్స్. ఓకే, టు ఫైనలైజ్ ది ప్రిఫరెన్సెస్ అంటే మీరు కంప్లీట్ చేయడానికి ఏం చేయాలంటే మీరు అన్నిటినీ అన్ని పోస్టులకి మీరు ఐదర్ విల్లింగ్ టు జాయిన్ ఆర్ నాన్ విల్లింగ్ టు జాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ తర్వాత ఏం చేయాలంటే రివ్యూ ఆఫ్ సబ్మిటెడ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ మీరు వన్స్ యూ హ్యావ్ డన్ ది స్టెప్, ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారంటే ఆఫ్టర్ సబ్మిటింగ్ ఆఫ్ యువర్ ఆప్షన్స్ ఏ లిస్ట్ ఆఫ్ విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్ విల్ బి అపియర్. ఓకే, మీకు ఏం కనిపిస్తుంది అంటే విల్లింగ్ టు జాయిన్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ వీటిని ఏం చేస్తారంటే అలాంగ్ యూ టు అసైన్ అన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఓకే, మీరు ఏం చేస్తారంటే వీటిని మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఆర్డర్లో పెట్టుకోవచ్చు. 1 2 3 ఏవైతే పోస్ట్లో ఆర్డర్లో పెట్టాలనుకుంటారో వాటిని ఇక్కడ ఆర్డర్లో పెట్టేసేయండి. ఓకే ఓకే ఇక్కడ మరొకటి మెన్షన్ చేశారు ఏంటంటే ద లిస్ట్ ఆఫ్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఆప్షన్స్ విల్ ఆల్సో డిస్ప్లేడ్ బిలో ద విల్లింగ్ లిస్ట్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు ఏవైతే నాట్ విల్లింగ్ అని ఇచ్చారో అవి కూడా డిస్ప్లే అవుతాయి. దేని కింద అంటే విల్లింగ్ టు జాయిన్ ప్రిఫరెన్సెస్ కింద. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వన్స్
మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చిన తర్వాత ఓకే రివైజ్ యువర్ ప్రిఫరెన్సెస్, మీరు ప్రిఫరెన్సెస్ కరెక్ట్ చేశారా లేదా అనేది చేసుకోవాలి. ఇఫ్ ద యూజర్ అబ్జర్వ్స్ ఎనీ డీవియేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ విల్లింగ్ టు జాయిన్ ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ మార్క్డ్, దెన్ దే కెన్ రివైజ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఆర్డర్ బై చూసింగ్ దిస్ ఆప్షన్. ఓకే రివైజ్ ఆప్షన్ అనే ఉంటుంది ఒకటి. సో అక్కడ నుంచి మీరు ఏమైనా తప్పులు చేశారనుకోండి, దాని ద్వారా మీరు రీకరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే దెన్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రింట్ అండ్ అనోటేట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్ అండ్ మాన్యువల్లీ ఎంటర్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఓకే ఈ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ ఇచ్చేసారు కదా విల్లింగ్ టు జాయిన్ అనే ఈ విల్లింగ్ టు జాయిన్ అని ఇచ్చేసారు కదా, వాటిని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ తీసుకొని మనం ఏం చేస్తామంటే ఆర్డర్గా ఏ ఆర్డర్ ఇవ్వాలో ఆ ఆర్డర్ని ఆర్డర్ ప్రిఫరెన్సెస్ని ప్రింట్అవుట్ మీద పెట్టుకోండి ఫస్ట్. అది ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు. అది ప్రింట్అవుట్ మీద పెట్టుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఇచ్చేస్తారంటే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఓకే ఓకే టు ఈజ్ అంటే ఈజీగా ఉండడానికి కోసం అని చెప్తున్నారు, ఇది అంతే ఈ పాయింట్. ఓకే ఓకే వన్స్ యూ హ్యావ్ డన్ దిస్ స్టెప్, మీరు ప్రిఫరెన్సెస్ని మాన్యువల్గా పేపర్ మీద పెట్టుకున్న తర్వాత ఎంటర్ ద ప్రిఫరెన్సెస్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అప్ టు టోటల్ నెంబర్ ఆఫ్ విల్లింగ్ టు జాయిన్ ద వెబ్ ఆప్షన్స్. ఓకే ఎన్నైతే మీరు విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాటన్నిటికీ 1 నుంచి ఎంత నెంబర్ వరకు ఇచ్చారో అవన్నిటిని సీరియల్గా ఇచ్చేసేయండి. ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సబ్మిట్ టు ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఓకే టు సబ్మిట్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఎంటర్డ్ క్లిక్ ద ఫైనల్ సబ్మిట్ పర్సన్. ఓకే ఒకవేళ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్టెప్ అయిన తర్వాత మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేయడం కోసం సబ్మిట్ ఫైనల్ ఆర్డర్ చేయడం కోసం ఏం చేస్తారంటే క్లిక్ ఆన్ ఫైనల్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. ఓకే నెక్స్ట్ రీసెట్ ఆర్ మేక్ చేంజెస్. ఓకే వన్స్ ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత కూడా ఇఫ్ ద యూజర్ విషెస్ టు చేంజ్ దేర్ ప్రిఫరెన్సెస్ ఎట్ దిస్ స్టేజ్, ఓకే దే మస్ట్ సెలెక్ట్ ద రీసెట్ ఆప్షన్. ఓకే వన్స్ ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒక చాయిస్ ఉంది, ఏంటంటే రీసెట్ ఆప్షన్ అనే చాయిస్ ఉంది. ఓకే రీసెట్ మళ్ళీ మీరు చేంజ్ చేయాలనుకుంటే రీసెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. దిస్ విల్ ఎరైజ్ ద ప్రీవియస్లీ ఎంటర్డ్ ప్రిఫరెన్స్ ఆర్డర్. అంటే మీరు ఈ వరకు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ని ఇది ఏం చేస్తుందంటే తీసేస్తుంది, ఆ ఆర్డర్ని తీసేస్తుంది. మళ్ళీ మీరు కొత్తగా ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలౌయింగ్ ద యూజర్ టు రీఎంటర్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్టర్ మేకింగ్ రివిజన్స్ ద న్యూ ప్రిఫరెన్స్ ఆర్డర్ మస్ట్ బి ఎంటర్డ్. ఓకే మీరు ఇవరకు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్ని తీసేస్తుంది, మళ్ళీ మీరు ఏం చేయాలంటే కొత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ని ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్టెప్లో. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా చేస్తారు, ఫైనల్ క్లిక్ చేస్తారు, ఫైనల్ సబ్మిషన్ చేసేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఫైనల్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ఓకే మీరు ఏదైతే ఫైనల్ ప్రిఫరెన్స్ సబ్మిట్ చేశారో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ submission, the system will generate a PDF file containing your willing to join options with their assigned preference order. Okay, as well as not willing to join options. ఓకే ఇక్కడ ఈ స్టెప్ ఏం చెప్తుందంటే మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇచ్చేసారు కదా, అది సబ్మిట్ చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ పీడిఎఫ్లో ఏమేమి ఉంటాయంటే విల్లింగ్ టు జాయిన్ ఆప్షన్స్తో పాటు నాట్ విల్లింగ్ జాయిన్ ఆప్షన్స్ కూడా కింద ఉంటాయి. ఓకే మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్ కూడా ఆ ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్తో పాటు. ఓకే ఓకే దిస్ ఇస్ ది ప్రాసెస్ హౌ టు డూ వెబ్ ఆప్షన్స్ ఫర్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్.